ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ డే ఎందుకు చేస్తున్నారంటే ప్రైవేట్ స్కూళ్ళకి అతీతంగా ఉండాలి అని. ఇంకొకటి, ప్రైవేట్ స్కూల్లో మీరు ప్రతి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. గ్రామంలో ప్రతి తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే ఖర్చుతో కూడుకున్న పని, ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకున్న పని. గవర్నమెంట్ మనకు పోషకాహారం అంగన్వాడికి అందిస్తుంది. చక్కగా యాక్టివిటీస్, బొమ్మలు కావచ్చు, అన్ని రకాల ఫెసిలిటీస్ మన అంగన్వాడి కేంద్రాలలో ఉన్నాయి. ఇంకొకటి, అంగన్వాడి కేంద్రంలోని సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, మన అంగన్వాడి టీచర్స్ కావచ్చు, మీ పిల్లల్ని తన పిల్లల్లాగా చూసుకొని చాలా కేర్గా చూసుకుంటున్నారు. స్ట్రెస్ ఉండదు. ముఖ్యంగా అంగన్వాడి కేంద్రాలలో ఎలాంటి స్ట్రెస్ ఉండదు. పడుకునే టైంలో పడుకొనిస్తారు, ఆడుకునే టైంలో ఆడుకుంటారు, చక్కగా పోషకాహారం దొరుకుతుంది. కాబట్టి మన జూలపల్లి గ్రామంలో కాదు, ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా మీ పిల్లల్ని అంగన్వాడి కేంద్రానికి పంపించవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి అందరి తరపున నేను కోరుతున్నాను. అంగన్వాడి కేంద్రాలలో ఏదైనా స్ట్రగుల్ ఉంటే, అంటే టీచర్స్ కొందరిని అంటే వీళ్ళని ఇలా చూస్తున్నారు, మాకు ఈ ఫెసిలిటీస్ అందట్లేదు, మా పిల్లలకి సరిగా చెప్పట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మీ గ్రామంలోని సర్పంచ్ గారు కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, పాలక వార్డు మెంబర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీకు మీ ప్రాబ్లమ్ని చూసి దానికి సొల్యూషన్ అనేది కంపల్సరీ చేపిస్తారు. మీరు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, యాక్టివ్గా ఉండాలన్నా ఖచ్చితంగా అంగన్వాడి కేంద్రానికి పంపండి. పిల్లల భవిష్యత్తుకు ఒక మంచి బాట అన్నట్టు. కాబట్టి నన్ను ఇన్వైట్ చేసినటువంటి అంగన్వాడి టీచర్స్ రాధా మేడం గారికి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. వ్యవస్థ మారాలంటే విద్య నుంచే అది స్వాగతం అవుతుందని భావించి మొదటగా కేజీ టు పీజీ వరకు విద్యకు అనేక విధాలుగా బడ్జెట్లో అదే నిధులు పెడుతూ ప్రోత్సహిస్తూ కేజీ టు పీజీ వరకు అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ఈరోజు ఇంటర్మీడియట్ వరకు కూడా సన్నబియ్యం ప్రోగ్రాం ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, మిగతా మంత్రివర్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క అవకాశంలో మన అంగన్వాడీ టీచర్లు ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు బాలలే రేపటి పౌరులు, అది జగమెరిగిన సత్యం. ఈరోజు మన పిల్లల్ని సన్మార్గంలో నడిపించినట్లయితే వాళ్ళు విద్యను అలవర్చుకొని మంచి నడవడికను అలవర్చుకొని ముందుకు సాగిపోతూ తల్లిదండ్రులకు, అదేవిధంగా విద్య నేర్పిన గురువులకు ఆదర్శంగా నిలుచుకుంటూ సమాజంలో వారు కూడా అభివృద్ధి పథంలో నడవాలంటే అది విద్య ద్వారా మాత్రమే సాధకమవుతుంది. ఈ విద్యకు మొదటగా తల్లి గురువు అయితే రెండవ గురువు పాఠశాలలో టీచర్. అలాంటి తల్లి తర్వాత తల్లి అయినటువంటి టీచర్లు పిల్లల్ని సన్మార్గంలో నడిపించాలని, వారిలో చిన్న చిన్న తప్పులున్నా మీరు సర్దుకుపోవాలని, మంచి మార్గంలో మీ యొక్క విద్యను, మీ యొక్క అనుభవాన్ని, మీ యొక్క జ్ఞానాన్ని వాళ్ళకు బోధించి మంచి మార్గంలో తీసుకెళ్లి వాళ్ళను రేపటి భారత పౌరులను తీర్చిదిద్దాలని కోరుకుంటూ, ముఖ్యంగా గవర్నమెంట్ ఈ సంవత్సరం నుంచి పాలక వర్గానికి, సర్పంచ్ గారికి అంగన్వాడీ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఎలాంటి అవకతవకలున్నా ఖచ్చితంగా మా యొక్క మానిటరింగ్ కంపల్సరీ ఉంటుంది. దీన్ని మీరు మనసులో పెట్టుకొని మీకేదన్నా ఇబ్బంది కలిగినట్లయితే సర్పంచ్ గారి దృష్టికి, పాలకవర్గం దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము మా స్థాయి శక్తుల వాటిని ఫుల్ఫిల్ చేయడానికి, విద్యార్థులకు మంచి సౌకర్యాలు అందించడానికి కృషి చేస్తామని భావిస్తూ ఇక్కడికి ప్రత్యేకంగా మమ్మల్ని ఇన్వైట్ చేసిన అంగన్వాడీ మేడం గారికి, లావణ్య గారికి, ఇక్కడికి ప్రత్యేకంగా మమ్మల్ని ఇన్వైట్ చేసిన అంగన్వాడీ మేడం గారికి, లావణ్య గారికి, మిగతా సభ్యులందరికీ, మిగతా అంగన్వాడీ ఆయాలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మాతృమూర్తులకు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు.